మారిన జీవన శైలి, ఆహారపు అలవాట్ల వల్ల చిన్న వయసులోనే మధుమేహం బారిన పడుతున్నారు. దీంతో షుగర్ జబ్బును అదుపులో ఉంచుకునేందుకు ఓవైపు మందులు వాడుతూనే మరోవైపు ఆహార నియమాలు పాటిస్తుంటారు. ఇందుకోసం మనలో చాలా మంది జొన్న రొట్టెలను తినడాన్ని అలవాటు చేసుకుంటున్నారు. వీటిని తినడం వల్ల రక్తంలో గ్లూకోజ్ నియంత్రణలో ఉంటుందని నమ్ముతారు. మరి ఈ నమ్మకంలో నిజమెంత? నిజంగానే జొన్న రొట్టెలతో షుగర్ తగ్గుతుందా? వరి బియ్యం తినేవారిలో త్వరగా జీర్ణమై రక్తంలో గ్లూకోజ్ స్థాయి పెరుగుతుంది. గోధుమలను తీసుకున్నా షుగర్ లెవెల్స్ అలానే ఉన్నాయి. కానీ అదే సమయంలో జొన్నలు, రాగులు, సజ్జలు, అవిసెలు, క్వినోవా, ఓట్స్ ఏది తిన్నా సరే కాస్త ఆలస్యంగా జీర్ణమవుతాయి. ఫలితంగా అంత త్వరగా రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు పెరగవు. అయితే వీటన్నింటిలో గ్లైసెమిక్ స్థాయిలు ఒకేలా ఉంటాయి. ముఖ్యంగా రాగుల్లో మరింత ఎక్కువగా ఉంటుంది. కానీ ఆహారపు అలవాట్ల ఆధారంగా వీటిని తీసుకోవాలని డాక్టర్ సూచిస్తున్నారు. అలవాటు లేని పదార్థాలను తీసుకోవడం వల్ల అనేక సమస్యలు వస్తాయని హెచ్చరిస్తున్నారు. దీనివల్ల జీర్ణ వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడుతుందంటున్నారు. ముఖ్యంగా కొవ్వు పదార్థాలు జీర్ణం కాకుండానే కాలేయంలోకి చేరిపోతున్నాయని తెలిపారు. ఫలితంగా ఫ్యాటీ లివర్ లాంటి జబ్బులు వస్తున్నాయని చెప్తున్నారు. ఇలా అనవసరంగా ప్రయోగాలు చేసి అలవాటు లేని పదార్థాలు తీసుకుని ఇబ్బందులు పడొద్దని సలహా ఇస్తున్నారు. ఇలా తీసుకోవడం వల్ల తాత్కాలికంగా షుగర్ తగ్గినా దీర్ఘకాలంలో ప్రమాదాలు తలెత్తే అవకాశం ఉందని వెల్లడిస్తున్నారు. అందుకే ఈ ఆహార ప్రయోగాలకు దూరంగా ఉండాలని వివరిస్తున్నారు. మనం ప్రతిరోజు తీసుకునే ఆహారంలో ఉండే కార్బోహైడ్రేట్స్ వల్ల రక్తంలోని చక్కెర స్థాయిలు పెరుగుతుంటాయని నిపుణులు అంటున్నారు. ఇలా రక్తంలో చక్కెర స్థాయి ఎంత మేర పెరుగుతుందో తెలిసే కొలమానాన్నే గ్లైసెమిక్ ఇండెక్స్ అని పిలుస్తుంటారు. ఇలా మనం తీసుకునే ఆహారంలో చక్కెర స్థాయి 55కు మించకుండా ఉంటే తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ అని, 56 నుండి 69 మధ్య ఉంటే మధ్యస్థ, 70కి మించి ఉంటే అధిక గ్లైసెమిక్ ఇండెక్స్ గా పేర్కొంటారు.